నేను గౌరవనీయులు బట్టి గారితో ఒక సోషల్ కన్సర్న్ ఇష్యూ ఒకటి చెప్దాం అనుకుంటున్నా. మా గవర్నమెంట్ ఉండగా జీవో నంబర్ 55 రిక్రూట్మెంట్స్ కు సంబంధించి జీవో 55 అని ఉండేది. కానీ మీరు వచ్చిన తర్వాత జీవో నంబర్ 29 అని తెచ్చారు. ఇది రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి అనే విషయంలో ఒక మార్పు తెచ్చారు. దీనివల్ల ఎవరికి నష్టమవుతుందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది. ఎందుకు జరుగుతా ఉంది? గతంలో ఏముండే అంటే ఒక 100 ఉద్యోగాలు ఉంటే 50 ఫస్ట్ మెరిట్ లిస్ట్ పక్కకు పెడతాం. ఆ 50 పోయిన తర్వాత మిగతా 50లో ఎస్సీలకు 16%, ఎస్టీలకు 11%, బీసీలకు 25% ఆ పద్ధతిలో చేశాం. కానీ మీరు ఆ జీవో మార్చి జీవో నంబర్ 29 తేవడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే మొదటి 50లో సపోజ్ ఒక 10 మంది ఎస్సీలు వచ్చింది అనుకోండి, ఆ 10 పెట్టి 6 తీసుకుంటున్నారు కింద. పాపం ఆయనకు మెరిట్ లో వచ్చింది, ఆయన ఓపెన్ కాంపిటీషన్ లో వదిలాల్సినటువంటి ఎస్సీని మీరు అక్కడ ఆ 10 మందిని లెక్కకు తీసుకోవడం వల్ల 6 ఎస్సీలను మాత్రమే తీసుకొని ఇక మీ 16 కోటా అయిపోయింది అంటుండ్రు. అంటే దీనివల్ల ఎవరికి నష్టం? మరో 10 మంది దళిత విద్యార్థులకు ఉద్యోగులు రాకుండా పోతా ఉంది. బీసీలకు నష్టమైతుంది, గిరిజనులకు నష్టమైతుంది. ఆ రోజు మా ప్రభుత్వం అధ్యక్షత నేను హెల్త్ మినిస్టర్ గా ఫస్ట్ ఈ రాష్ట్రంలో 11% ఉద్యోగాల్లో విద్యలో గిరిజన రిజర్వేషన్ అమలు చేసిన మొదటి డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్. ఆ రోజు నేను 980 మంది డాక్టర్ రిక్రూట్మెంట్ చేస్తే 11% ఎస్టీ రిజర్వేషన్ పెట్టి గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చాం. ఎంబీబీఎస్ అడ్మిషన్ లో 11% రిజర్వేషన్ తో పిల్లలకు అడ్మిషన్స్ లో అవకాశం కల్పించిన మొదటి శాఖ ఆనాటి ప్రభుత్వంలో నాది. ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు దట్. బట్ బట్టి గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు సోషల్ కన్సర్న్ ఉంది కనుక ఈ జీవో వల్ల దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థులకు నష్టం జరుగుతుంది కనుక ఇది గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఈ ఉద్యోగాల్లో ఈ తప్పుడు జీవో మీరు మార్చారు. మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని రివ్యూ చేయండి. అవసరమైతే మీరు మీటింగ్ పెట్టండి. ఐ విల్ కమ్ టు యువర్ మీటింగ్ హాల్. మీరు ఏ టైంకు ఎప్పుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా, అన్ని వివరాలతో వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్ us హెల్ప్ ద ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఇన్ గెట్టింగ్ ద ఎంప్లాయ్మెంట్.